వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మీ సాయిసుదా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాయ్ మాటల బీఆర్ఎస్ ని నమ్మకండి ముషీరాబాద్ ప్రచారంలో మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ రాజీవ్ గృహకల్పలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పలేరా మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ వర్ధన్నపేట ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది గ్రేటర్ వరంగల్ ప్రచారంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడానికి బీజేపీ ప్రభుత్వం వస్తోంది ముషీరాబాద్ ప్రచారంలో బీజేపీ అభ్యర్థి పూసా రాజు డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేస్తే కల్వకుంట్ల కుటుంబం ఒక్కతే గద్దెనెక్కిందని ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల ఆయన ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టారు తెలంగాణ ఉద్యమం సమయంలో శ్రీకాంతచారికి దొరికిన అగ్గిపెట్టె హరీష్ రావుకు ఎందుకు దొరకలేదని ఇవన్నీ వారి నాటకాలేనని అంజన్ కుమార్ మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్నారు బీఆర్ఎస్ పార్టీ మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే మళ్లీ మిమ్మల్ని ముంచుతారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందని ప్రజలు చెప్తా ఉన్నారు ఎక్కడిదక్కడ మోరీలు కానీ డ్రైనేజ్ కానీ ఏ ఒక్క వీధులన్నీ కూడా సరిగా లేవు ఈసారి మేము కాంగ్రెస్కు ఓట్లేస్తాం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణలో మీరు చూస్తూ ఉన్నారు కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఇళ్లలో కూడా భోజనాలు చేసి ఆయన సాదాగి గురించి నిరూపించుకుంటున్నాడు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ రెండొకటే బీజేపీ బీఆర్ఎస్ రెండొకటే అచ్చేది నాయంగే కాలాదన్ లాంగా 15 లాక్ గిలాంగా అని ఆయన అన్నాడు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు అన్ని నీళ్లు నిధులు నియామకాలు ఇంట్లోనే నిధులు వాళ్ళ ఇంటికే పోయినాయి ఉస్కే స్కామ్ ల్యాండ్ స్కామ్ ప్లాంట్ స్కామ్ అన్ని స్కామ్ల ప్రభుత్వం 30% కమిషన్ల ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకోసం మీరు అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు కాంగ్రెస్ స్థానికంగా ఉన్న ఇవన్నీ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగాయి ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైబ్రరీలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనమ్మ గారు కోదండ ఆ రోజుల్లోనే జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరిగింది ఏం లేదు బడుగు బలహీన వర్గాలు నివసించే రాజీవ్ గృహకల్ప ఏరియాలో ఒక ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పలేని స్థితిలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏ ఇంటికి వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయన్నారు ఒక పక్క డ్రైనేజీ మరో పక్క రోడ్లు ఇంకో పక్క కరెంట్ సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి ఒక సమస్య ఉందన్నారు ఇక్కడ ఇల్లు కట్టాలన్నా కార్పొరేటర్లకు కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉందని వజ్రేష్ యాదవ్ ఆరోపించారు ఉదయము సాయంత్రము పోచారం మున్సిపాలిటీలో వెహికల్ ద్వారా ఇంటింటికి తిరిగినాం మాకు అనిపిస్తుంది ఆ ప్రజల ఆదరణ చూసి ఆ బ్రహ్మాండమైన ప్రజలకు ఆదరణ ఉంది ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు ఒక్కొక్క కాలనీకి పోతూ ఉంటే లక్షలాది వేషాలు చెప్తా ఉన్నారు ఒక దగ్గర రోడ్డు లేదని ఒక దగ్గర మా ఇంటి ముందు డ్రైనేజీ లేదని ఒక దగ్గర మా ఇంటికి అసలు అన్యాయంగా ఆ కార్పొరేటర్ గెలిచిన వాళ్ళు ఆ మంత్రి మాకు పర్మిషన్ ఇప్పించకుండా మమ్మల్ని వేధిస్తుండని ఒక దగ్గర మంచినీళ్ళు లేవని ఒక దగ్గర కరెంటు లేవని చెప్తా ఉన్నారు అవన్నీ చూసుకుంటూ రాజీవ్ గృహకల్ప వచ్చినాం ఆనాడు మా రాజశేఖర్ రెడ్డి గారు మా తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఇండ్లకు ఈ ఇండ్లకు వస్తే బ్రహ్మాండంగా కానొస్తూ ఉన్నది ఈడ చదువుకోవడానికి పిల్లలకు స్కూల్ బాగలేదు ఆ స్కూల్లో టీచర్లు లేరు ఆ ఇండ్లేమో కూలిపోతూ ఉన్నాయి కలర్లు అక్కడ చూడండి కెమెరాలు పెట్టి అక్కడ కెమెరా జూమ్ చేసి చూడండి ఒకటి పెట్టండి అక్కడ కెమెరా పెట్టండి తమ్మి ఒకటి
అక్కడ కెమెరా చేసి చూడండి. అట్లనే వాటర్ ట్యాంక్ కూలిపోయే పరిస్థితి ఉంది పైన. అట్లా రకరకాలుగా ప్రజలను వేధిస్తూ ఉన్నారు. అందుకోసమే ఇక్కడ చనిపోతే మా సోదరిమని చెప్తా ఉంది శ్మశాన వాటిక లేదని. ఆయన చెప్తా ఉన్నాడు శ్మశాన వాటిక చేసినాం, అన్నీ చేసినాం, ఇంకేమీ లేవు, మేమన్నీ చేసినాం. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్లో ఎమ్మెల్యే ఇంటింట ప్రచారంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపేటలో మేకల నవీన్ ఆధ్వర్యంలో యువ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. 3వ డివిజన్ ఆరేపల్లి, కొత్తపేట, పైడిపల్లిలో ఆరూరి రమేష్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని కొత్తపేట, ఆరపల్లి, పైడిపల్లి గ్రామాల్లో 30వ తారీఖు జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో అన్ని గడపలు, అన్ని గల్లులు 2 పర్యాయాలు మీరు ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామాలకు తీసుకొచ్చారు. మీ మధ్యలో ఉన్నాను, మీ బిడ్డగా ఉన్నాను, మీ ఆపద సంపదలో ఉన్నాను, ఈ కరోనా కష్టకాలంలో ఉన్నాను. మరి 3వసారి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. మళ్ళీ దీవించండి, జరుగుతున్న పనులు కొనసాగింపుగా మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. బిడ్డ 2014లో 18లో మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు పనిచేశారు. 3వసారి కూడా ఆశీర్వదిస్తున్నాం, తప్పకుండా నిన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని మా ప్రజలు ఆరతి ఇచ్చి తిలకం దిద్ది స్వాగతం పలుకుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఏం కార్యక్రమాలు చేశానో వాళ్ళ గుండెలో ఉన్నాయి కాబట్టి మరి 3వసారి కూడా బ్రహ్మాండమైన భారీ మెజార్టీ ఇస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు కొత్తపేట, ఆరపల్లి, పైడిపల్లి, వంగపాడ్, భైరన్పల్లి, మరి సిద్ధాపూర్, హెచ్ఎన్ తండా, అరవపల్లి, మల్లారెడ్డిపల్లి, బుచ్చేపల్లి, కొత్తపల్లి గ్రామాల వరకు మరి ఈరోజు ప్రచారం ఉంది. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికే బీజేపీ ప్రభుత్వం వస్తుందని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసా రాజు అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, గత పాలకులు చేసినవి చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు ఎక్కడికి వెళ్లినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పాగా వేస్తుందని, ప్రజలు ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని పూసరాజు కోరారు. మొదటగా నాకు ఒక బీసీ బిడ్డగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు, పోటీకి అవకాశం ఇచ్చినందుకు జాతీయ పార్టీకి మరి రాష్ట్ర పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, ముఖ్యంగా డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం దక్కింది. మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానికునికి మొట్టమొదటిసారి అవకాశం దక్కింది. దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి స్థానిక ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున నాకు మద్దతు ఇస్తున్నారు స్థానికంగా అవకాశం వచ్చినందుకు. మరియు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో పథకాల పరంగా కానీ ఏవైతే వాళ్ళు చెప్పడం ఒకటి చేయడం ఒకటి అన్నీ ఆశ పెట్టి ఏదైతే ప్రజలను అందరూ నిరాశ చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త కొత్త స్కీమ్స్ పెట్టు మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఏదైతే మనం ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను అన్నీ కూడా మేము ఎండగడతాం, ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు ప్రత్యక్షంగా మేము ఏదైతే పాదయాత్రలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వారికి. కాబట్టి అదంతా కూడా మాకు అవకాశంగా మేము భావిస్తున్నాం. అందరూ దాంతోపాటు కూడా ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. మేము స్థానికంగా వాళ్ళకి అందరికీ ఎన్నో ఏళ్ళ నుంచి మేము పార్టీ పరంగా కానీ ప్రజా క్షేత్రంలో కానీ మేము అందరం చాలా సేవలు చేస్తూ వస్తున్నాను. వాళ్ళందరూ కూడా ఇది గమనించి మా రాష్ట్ర పార్టీ మాకు అవకాశం కల్పించింది. కాబట్టి ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.
బీఆర్ఎస్లోనే ఉంటుంది. బీఆర్ఎస్ మీకు ప్రధానంగా పోటీ అంటే ఇద్దరు ఒక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు, ఓటు శాతం కూడా అధికంగా ఉంది ఈసారి. సామాజిక వర్గం అదే ఏంటంటే ఆయన స్థానికుడు కాదు, స్థానికుడు కాకుండా కానీ ముషిరాబాద్కి అదే అన్నాం. మాకు ఇప్పటివరకు ఏంటంటే ఏ పార్టీ కూడా స్థానికుడికి అవకాశం కల్పించలేదు. ఈసారి ఖచ్చితంగా ఆయనకి మా సామాజిక వర్గం ఖచ్చితంగా ఆయనని వ్యతిరేకిస్తుంది. ఆయన మా కులపరంగా కూడా ఆయన మా ఏ డెవలప్మెంట్ వర్క్ అనేది ఏ ఎమ్మెల్యే కులస్తుడైనా కానీ చేస్తారు, కానీ మా కులపరంగా కూడా ఏదైతే నష్టాలు జరిగినాయో దాన్ని ఆయన ఎక్కడ కూడా ఖండించలేదు. దానివల్ల మా కులం కూడా సామాజిక వర్గం కూడా నాకు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉంది. దాన్ని మేము తప్పకుండా అవకాశం తీసుకుంటాం. బీజేపీ పార్టీలో ఉన్న మిగతా కార్పొరేట్లు అందరినీ కలిసారు నేను, వాళ్ళ నుంచి మీకు ఏ విధంగా? అందరూ సానుకూలంగా ఉన్నారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాతో పార్టీలో కార్యక్రమాలు పాల్గొనడానికి అందరూ రెడీగా ఉన్నారు. అన్న ముఠాగోపాల్ మీరు ఎక్కడైనా చూడండి అన్న, ముఠాగోపాల్ చేసింది కార్యక్రమం, డెవలప్మెంట్ కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు పోయి చూడండి. రోడ్లు కానీ విద్యుత్ ఏ రకంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ముఖ్యంగా కావాల్సిన వసతులు అవి ఎక్కడ కూడా మీరు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఏదైనా ప్రభుత్వం. మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి భానోద్ శంకర్ నాయక్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పల్లె తిరుగుతూ ప్రజల వద్దకు వెళుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, కేసీఆర్ సంక్షేమ పథకాలు, మానుకోటలో తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకెళ్తున్నారు. నెల్లికుదురు మండలంలోని బంజరా, శ్రీరామగిరి, మదనతుర్తి, నెల్లికుదురు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు.
పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి నగేష్ లలితాబాగ్ డివిజన్ బైలాల్ నగర్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా బి నగేష్ మాట్లాడుతూ పాతబస్తీలో అభివృద్ధి శూన్యమని, తనకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. जिसको भी लमसम देके ज्यादा कर लेंगे. पहले के पेपर आते थे रोड भी बड़ी करना है, पार्किंग थोड़ा भी नहीं है यहाँ पर. हर कुत्ते बिल्लियाँ लड़े सरकार लड़ लेते, कोई मर गए तो कोई नहीं आता है गली. इधर सुनो, इधर सुनो. अब हम अकेले, हमारे पास कोई भी नहीं है, मैं अकेली हूँ. मेरे पास पूरे उड़ पड़े तो मैं किसके पास जाना? मैं एक बात बोलूँ, इधर सुनिए आप, आपका तकलीफ क्या है बोले तो पूरा मेरा गली छोटा हो रहा है. हाँ गली छोटा हो रहा है. तो मैं क्या बात बोलूँ बोले तो तुम्हारा अब कुछ प्रॉब्लम है तो हेल्थ प्रॉब्लम है तो डॉक्टर करने जाते हैं. आपको कोई पॉलिटिकल है तो मालूम नहीं होगा. आपसे आपका बेटा है, मेरा नंबर आपको लिख के दे दूँ. कुछ है तो मेरे को कॉल करो. इस बारे में आप आपका गली में पानी भर गया दीदी, पूरा पानी भर गया. टीन के घरों को पैसे नहीं दिए, छत के घरों को पैसे ला के दे दिए. हम गरीब है तो जरूर गरीब है बोल के मांग रहे हैं, भीख नहीं मांग रहे, पर देख के करो काम. ये पूरा न्याय कांग्रेस का बड़ी करना है. देखो भैया నేనేం చెప్తున్నట్టే, నేను దూరం ఎక్కడి నుంచో రాలేదు. నేను వీర శివాజీ నగర్ నుండి కూడా నేను చదువుకున్నది శిశు మందిర్ స్కూల్. అయినా మా తల్లి నువ్వు చెప్పిన సమాధానం చెప్తాను. మా అమ్మగాని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే సోనియా గాంధీ గారు స్వయంగా మొన్న స్వచ్ఛవాల్ మీటింగ్లో వచ్చి చెప్పింది, ఇల్లు కట్టుకోవాలనుకున్న వరకు 5 లక్షల రూపాయలు ఇస్తామని. పింఛన్దారులకు ఒకవేళ పింఛన్ లేకపోతే 2500 రూపాయలు ప్రతి ఒక్కరికి. పింఛన్కి సంబంధం కాదు, పింఛన్కి సంబంధించింది కాదు. ఒకవేళ పింఛనే కావాలనుకుంటే 4000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది. సిలిండర్ ఇప్పుడు ఎంత ఉంటుందండి? 500 రూపాయలకు మేము సిలిండర్ ఇస్తున్నాం. మాటల ప్రభుత్వం కాదు ఇది, మేము చేస్తాం. మీకు తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అదైందా? రెండో విషయం, మీకు కావాల్సింది ఏంటంటే ఇల్లు విషయం, హెల్త్ విషయం. కాబట్టి హెల్త్ గురించి 10 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇస్తాం. మేము గ్యారంటీ కార్డు ఇస్తాం. ఆ కార్డు తీసుకొని మీరు ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్ పోతే 10 లక్షల రూపాయల వరకు మా ప్రభుత్వం మోస్తుంది. దయచేసి ఆవేదన ఉండకండి. ఈ ఆవేదన నాకు అర్థమైంది. ఈ కొడుకు నా నెంబర్ నేను రాసిస్తా. ఒకవేళ ఇప్పుడు పెద్ద అన్న అలా 5 సంవత్సరాలకు వస్తారు బాస్తో ఆయన బాధ నాన్నని నేను పడతా. కానీ మీ బాధ చెప్పుకుంటే కదా తెలిస్తే. నేను ఇప్పుడు నా నెంబర్ రాసిస్తా. భారతీయ జనతా పార్టీ గౌలీపుర డివిజన్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా బీజేపీ యాకుత్పుర ఎమ్మెల్యే అభ్యర్థి వీరేందర్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీకి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, ప్రతి ఒక్కరూ కమలం గుర్తుపై వివరించి ఓటు వేయించాలని కోరారు. ఇంకో విషయం, ఎలక్షన్స్ వచ్చేసరికి పెన్షన్స్ 2000 నుండి 3500, 3500 నుండి 4000 పోటీల మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పెంచుతున్నారు. కానీ ముసలి వాళ్ళకు పెన్షన్ అవసరం. కానీ వాళ్ళ మన్మన్కి ఉద్యోగం ఎంత అవసరము? వాళ్ళ మన్మన్కి ఉద్యోగం వస్తే వాళ్ళ మొత్తం వాళ్ళ అమ్మ తల్లి తండ్రులు నైనమ్మ ముసలి వాళ్ళకు కూడా అందరూ కూడా జీవితాంతం అయినా వాళ్ళు ఉండేంత వరకు పోషించగలుగుతాడు. కాబట్టి ఈ పింఛన్తో సహా ఉద్యోగం కూడా కావాలి. ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే మా ఇంట్లో ఉద్యోగం రాలేదని చెప్పాలి. కాబట్టి అనేక విషయాలు మనకు ఉన్నాయి. కేటీఆర్ ఏం చెప్తుండ్రు? ఈసీఐ వరకు మన మెట్రో రైలు తీసుకెళ్తా అంటుండ్రు. కానీ మనం ఓసిటీకి ఇప్పటి వరకు కూడా మెట్రో రైలు రాలేదు. మెట్రో రైలు వస్తే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోడల్ అని చెప్తున్నది. తెలంగాణ మోడల్లో 1,00,000 కోట్లు పెట్టి మరి కాళేశ్వరం డ్యామ్ కట్టిండు. 4 ఏళ్లలో మళ్ళా కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది. అది తెలంగాణ మోడల్. అది ఎందుకో చెప్పలేదు. విద్యార్థులు లేఖలు రాసి మాకు ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకుంటారు. మళ్ళీ ఆ మోడల్ అక్కడ ఎందుకో చెప్పలేదు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆర్టీసీ బస్సులు ఆత్మహత్యలు, ఆర్టీసీ
బీఆర్ఎస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి కేంద్రీకృతం అయ్యిందని కత్తుల జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని గెలిపించుకోవడంలో ప్రతి కార్యకర్త తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చింతల్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏలుబడిలో శంషాబాద్తో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రకాష్ అన్న గారి నాయకత్వం, ప్రకాష్ అన్న గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, ప్రకాష్ అన్న గారి నాయకత్వం, ప్రకాష్ అన్న గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. బోడుపల్ పిర్జాదిగూడ జంట కార్పొరేషన్లోని చింతల చెరువు నుండి వదిలిన మురుగునీటి వల్ల దిగువన ఉన్న పలు కాలనీలలో మురుగు ప్రవహించడంతో ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. కాలనీలలోని ఆయన పర్యటనిస్తూ మంత్రి మల్లారెడ్డి నిర్లక్ష్యం వల్లే ఎస్ఎన్డీపీ పనుల జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. జంట కార్పొరేషన్ నాయకులు చేసిన కబ్జాల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. పిర్జాదిగూడ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇదే సమస్య. వర్షాలు వచ్చినప్పుడే సమస్య అనేసి అనుకున్నాం. మేము వర్షాలు వచ్చినప్పుడే ఇల్లు నిద్రపోకుండా ఉంటున్నారు అనేసి అనుకున్నాం. ఈరోజు మనం 1వ డివిజన్ మేయర్ గారి, స్థానిక మేయర్ గారి వార్డులో ఈరోజు మనం ఉన్నాం. ఇక్కడ ఎంత అవమానము, ఎంత బాధ ఈ పిర్జాదిగూడకి. వీళ్ళు పిర్జాదిగూడకు పట్టిన శని అనేసి అడుగుతా ఉన్నా నేను. ఈ శని మాకు ఇంకా ఎన్నడూ విరుగుడవుతుంది అనేసి అడుగుతా ఉన్నా. ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లనే సమస్య ఉంటే వీళ్ళు మేము ఏదో గొప్ప గొప్ప చేసామనేసి అవార్డులు తెచ్చుకుంటారు. ఈ అవార్డులు వాళ్ళు ఇచ్చేటోళ్ళకు కూడా కనిపిస్తలేవా ఈ సమస్యలు? ఈ మంత్రి మల్లారెడ్డి పొద్దున్న లేస్తే పిర్జాదిగూడ బోడుపల్లి అనేది తిరుగుతాడు. ఆమె తర్వాత వాళ్ళ కోడలు ప్రీతి గారు కూడా. ఆ ప్రీతి గారికి ఏమన్నా ఈ కళ్ళు లేవా అనేసి అడుగుతా ఉన్నాం. కళ్ళు ఉంటే ఈ సమస్యలు కనిపిస్తలేవా? ఇంత దయనీయంగా తయారైంది కార్పొరేషన్ మొత్తం. ఎంత సమస్య. డ్రైనేజ్ వాటర్ ఎవరైనా కాలనీలో వదిలిపెడతారా? అక్కడ చెన్నైచెల్ల నుంచి వస్తున్న డ్రైనేజ్ వాటర్, ఇది కేవలం డ్రైనేజ్ వాటరే. ఇది వర్షం నీరు కాదు, ఇది ఓన్లీ డ్రైనేజ్ వాటరే. ఇంత సమస్యలో ఉన్న పిర్జాదిగూడని పట్టించుకోకుండా పోయి ఎల్బీ నగర్లో నేను ఇన్ఛార్జి తీసుకున్నా, నేను ఈడ చేసింది ఆడ చేస్తా అనేసి చెప్పుకుంటున్నాడు. మంత్రి మల్లారెడ్డి గారు, ఇప్పటికైనా మీరు సూయి ఉంటే మా సమస్యల మీద మీరు ఆలోచించండి. మేయర్ గారు, మీరు గొప్ప గొప్పగా అవార్డులు చవాకులు చేసేటోళ్ళు. మీరు ఎంతో నా దగ్గర స్కిల్స్ ఉన్నాయనేసి అంటారు. మీ స్కిల్స్ ఏమవుతుంది? నీ వార్డులో ఇది, నీ వార్డు 1వ వార్డు ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్య మీద మీరు పనులు చేయాలనేసి మేము వేడుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము డ్రైనేజ్ లైన్లో నిలబడ్డాం. ఎందుకు? ప్రజల కోసం. ఎందుకు నిలబడ్డాం అంటే మేయర్ గారు గొప్పలు చెప్పుకుంటారు. ఈ సమస్య కనిపిస్తలేదు. ఆ మేయర్ గారు, స్థానికులు, కాలనీ ప్రెసిడెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడో పోయి పెత్తనం చేసుకునే బదులు మన ఇంట్లో ఉండి మనం గొప్పగా చెప్పుకోవడమే చాలా గొప్పది. మీరు ఇలాంటి పనులు చేస్తే రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ కాలనీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ సమస్యను మీరు తొందరగా పరిశీలించకపోతే, మేము తాత్కాలికంగా పరిష్కారం చూపించకపోతే, మేము కాలనీ ప్రజలతో ఉండి మేము కాలనీ ప్రజలు ఏ విధంగా అయితే చెప్తారో వాళ్లకు మద్దతుగా ఉంటామని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాయ్ మాటల బీఆర్ఎస్ ని నమ్మకండి. ముషీరాబాద్ ప్రచారంలో మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్. రాజీవ్ గృహకల్పలో ప్రభుత్వ పాఠశాల నెలకొల్పలేరా? మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించిన మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్.
వర్ధన్నపేట ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. గ్రేటర్ వరంగల్ ప్రచారంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడానికి బీజేపీ ప్రభుత్వం వస్తోంది. ముషీరాబాద్ ప్రచారంలో బీజేపీ అభ్యర్థి పూసారాజు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.